న్యాయం చేయండి హోంమంత్రి అనితకు నటి జత్వానీ వినతి. ఇవాళ మరో 78 అన్నా క్యాంటీన్లు ప్రారంభం. రెండో విడతకు సీఎం చంద్రబాబు శ్రీకారం. గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్. స్థానిక కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. సాగర్ లో అక్రమ కట్టడాలపై ఫోకస్. థ్రిల్ సిటీ జలవిహార్ పై హైడ్రాకు ఫిర్యాదులు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు చెప్పినవి నిజాలే. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ వెల్లడి. నిన్న బాలినేని నేడు ఉదయ్ భాను జనసేనలో చేరనున్న వైసీపీ నేతలు. వైసీపీ నేత నందిగం సురేష్ పై హత్య కేసు. 2020లో మహిళా మర్డర్ కేసులో పీటీ వారెంట్. తిరుమల అక్రమాలపై విచారణ చేపట్టాలి. జగన్ అడ్డగోలుగా దోచారన్న డోలా. కదిరిలో వైసీపీ నాయకులపై కేసు నమోదు. సీజ్ చేసిన క్వారీలో తవ్వకాలపై చర్యలు. రైతులు నేతలను నిర్బంధించడం దారుణం. వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్. రేపటి నుంచి గాంధీ భవన్ లో ప్రజావాణి. వారానికి 2 రోజులు మంత్రుల హాజరు. మంచిర్యాలలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థుల ఆందోళన. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్. ఎల్లుండి ఢిల్లీ సీఎంగా అతీషి ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయనున్న మంత్రులు. రాహుల్ గాంధీ ఓ విఫలమైన ఉత్పత్తి. మల్లికార్జున ఖర్గేకు జేపీ నడ్డా లేఖ. మూడు కుటుంబాలు జమ్మూ కాశ్మీర్ ను దోచాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఘాటు వ్యాఖ్యలు. ఒక నేషన్ ఒకే ఎలక్షన్ కాంగ్రెస్ నమ్మదు. జమ్లీపై డీకే శివకుమార్ వెల్లడి. దేశంలో 2 మంకీ పాక్స్ కేసులు. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన ఒకరిలో లక్షణాలు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన. వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు.